బీఆర్ఎస్ నేత చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణ సచివాలయంలో మర్యాదపూర్వకంగా సీఎంను కలిశారు. త్వరలో లోక్సభ ఎన్నికలు ఉన్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల పలువురు నేతలు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ బీజేపీలో చేరుతున్నారు. కాగా యాదయ్య చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి గెలిచారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. కాలే యాదయ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా తెలిసింది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. కిరణ్మయ్యి కొద్దిసేపటి క్రితం చేవెళ్ల ఎమ్మెల్యే కాలా యాదయ్య తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితోని భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి ప్రాథమికంగా మనకు వస్తున్న సమాచారం కాలా యాదయ్య కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వారం క్రితం ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల్లో భాగంగా 2 గ్యారెంటీలను 500కి సిలిండరు, అట్లాగే 200 యూనిట్లకు ఫ్రీ పవర్ ఇచ్చే ఏదైతే స్కీమ్ ఉందో ఈ స్కీమ్ ని చేవెళ్ల నుంచే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. చేవెళ్ల అనేది ఆయనకు సెంటిమెంట్ గా కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ గా భావిస్తుంది. ఆ క్రమంలోనే చేవెళ్లకు సంబంధించి పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జ్ గా కూడా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన చేవెళ్ల, మహబూబ్నగర్ ఈ 2 పార్లమెంటరీలకు రేవంత్ రెడ్డి పార్టీ తరఫున ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ 2 స్థానాల నుంచి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు ఒక ప్రతిష్టాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. దాంట్లో భాగంగా చేవెళ్లకు సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్ నేతలు ఉన్నారో వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేర్చేందుకు, కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నారు. దాంట్లో భాగంగానే వికారాబాద్ జెడ్పీ చైర్మన్ సింతా మహేందర్ రెడ్డి ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అట్లాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయంగా పట్టు ఉన్న పట్నం మహేందర్ రెడ్డి మాజీ మంత్రి, ఆయన సతీమణి సింతా మహేందర్ రెడ్డితో పాటు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. ఇటు ఈ కాంగ్రెస్ పార్టీ. రైట్ వాసు, థ్యాంక్ యూ.